కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. నమస్తే. కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్లో మనతో పాటు ఉన్నారు మాటేటి రవీంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే. మీరు మన టీజీ5 ఛానల్ ప్రేక్షకుల కోసం మీ విద్య అలాగే మీ బాల్యాభ్యాసం గురించి. తప్పకుండా టీజీ5 యొక్క టీవీ ఛానల్ కూడా నా యొక్క నమస్కారాలు. మీ ద్వారా ప్రజలకు ఈ మంచి సందేశాన్ని కూడా మీరు పంచుతున్నారని చెప్పి మీరు మా దగ్గరికి ఇంటర్వ్యూ చేసుకోవడానికి వచ్చినందుకు మీకు మరి ఒకసారి నమస్కారం. టీజీ5 వాళ్ళకు మీరు అడిగే ఎందుకు నిలబడ్డాననే ఒక ప్రశ్న మీరు అడుగుతున్నారు కాబట్టి, భారతదేశంలో మనకు పౌరుడికి ఏ పౌరుడికైనా నిలబడే అర్హత హక్కు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను పదవీ విరమణ చేసిన తదనంతరము. మీరు అంటే పదవి విరమణ అంటే ఇంతకుముందు ఏ వర్క్ చేశారు? ప్రభుత్వ శాఖలో ఒక సీనియర్ అసిస్టెంట్గా పనిచేసేవాడిని. ఓకే. విరమణ తర్వాత మనకు ఒక ప్రజలకు సేవ చేయాలనే భావన నాలో ఉత్పన్నమైంది కాబట్టి నేను పోటీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పదవి విరమణ చేశారు కాబట్టి ఇంకా ఫుల్ టైమ్గా రాజకీయంలో నన్ను ఫుల్ టైమ్గా రాజకీయ పార్టీలు స్వీకరించకుండా స్వతంత్రంగా పోటీ చేసి గెలవాలనే ఒక ఆకాంక్ష నాకు ఉంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా పొలిటికల్గా ఎవరైనా ఉన్నారా సార్? మా నాన్నగారు మాటేటి కృష్ణమూర్తి ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ లీడరు వరంగల్లో. అతను ఆజింజా మిల్ జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆ రోజుల్లో కూడా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకొచ్చి బీఫామ్ పట్టుకొని వచ్చారు. కానీ మా నాన్నగారు ఇది పెట్టుబడిదారి పార్టీ, దీని నుంచి నేను గెలిస్తే నా యొక్క విలువలను, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క విలువలను కోల్పోతానన్న ఉద్దేశంతో రిజెక్ట్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల్లాగా ప్రచారం అనేది ఒక రేంజ్లో అయింది. మీ ప్రచారం ఉంది, మీకు ఎవరైనా గెస్ట్లు ఎవరైనా ఉన్నారా? మీరు ఇండిపెండెంట్గా చేస్తున్నారు, ఎలా మీ ప్రచారం ఎట్లా ఉంది? మా ప్రచారం సామాన్యంగా ఉంటుంది. ఎందుకంటే నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీస్ కానీ వాళ్ళతో తట్టుకునే యొక్క పరిస్థితి ఈ సామాన్య మానవుడికి, ఈ సగటు జీవికి అయితే ఈ చరిత్రలోనే ఎప్పుడు కూడా మేలు జరగదు. ఓకే. మేలు జరగాలనే ఉద్దేశంతో మేధావులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు, విద్యావంతులకు, టీచర్లకు ఒక్కసారి మార్పు తీసుకురండి. మీరు ఇంతమంది 93 మంది నామినేషన్ వేసే కారణాలు ఏంటి అంటే, ప్రభుత్వ వైఫల్యాలా, లేక ప్రజలకు సేవ చేయలేకపోతుందా ప్రభుత్వము? దాని కారణాలతోనే వ్యక్తులు నిలవడం జరుగుతుంది ఇవాళ. దానికి అనుగుణంగా మీరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అంతా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా కొద్దిగా ఆలోచించండి. ఒక మార్పును తీసుకురండి. సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనలాంటి చదువుకున్న వ్యక్తుల ద్వారానే ఇది ఉత్పన్నమవుతుంది అనేది నాకు ఒక చిన్ని ఆశ. మీరు వరంగల్ నుంచి మన అస్సినపురం బిఎన్ రెడ్డికి వచ్చి ఇక్కడ కాలనీలో ఇక్కడ స్థిరపడి మీరు ఈ నివాసం ఏర్పాటు చేసుకొని ఈ ఏరియాలో జనరల్ సెక్రటరీగా కూడా చేసి చాలా అభివృద్ధి పనులు చేశారు కాలనీలో అని బయట పబ్లిక్ టాక్. దాన్ని మీరేమంటారు సార్? ఉద్యోగరీత్యా నేను వరంగల్ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. నా పోస్టింగ్ కూడా ఇక్కడ ఈ జంట నగరాల్లో ఎక్కువ శాతం ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికైనా ఇక్కడ చేశాను. దాని తర్వాత ఇది ఎప్పుడో 20 ఏళ్ళ కింద ఉన్న జాగా ఇది. ఇక ఇప్పుడు ఒక స్థిర నివాసం ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు అస్సినాపూర్ స్ట్రీట్ నెంబర్ 8లో గృహం నిర్మించుకున్నాను. తర్వాత ఇక్కడ కాలనీవాసులు కూడా మీరు చదువుకున్న వ్యక్తి, కొద్దిగా పరిజ్ఞానం ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఇక్కడ రోడ్లు, నల్లాలు, మున్సిపల్ అధికారుల దగ్గరికి, తర్వాత జిహెచ్ఎంసీ మన వీళ్ళకు కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, కార్పొరేటర్ దగ్గరికి పోయి ఈ కాలనీకి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఆల్మోస్ట్ 95% పర్ఫెక్ట్గా వేయించారు. రోడ్లు, నల్లాలు, డ్రైనేజీ, తర్వాత వాటర్ సప్లై కూడా ఇక్కడ మాకు చాలా తక్కువ వచ్చేది. అది కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో, తర్వాత కార్పొరేటర్ జిట్టా గారి దగ్గరికి పోయి అది ఒక ఇంజనీర్లను పిలిపించి వాళ్ళు కూడా సర్వే చేసి వాటరు ఎక్కువ రావడానికి కూడా వాళ్ళు చాలా విధాల ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన అన్ని పిటిషన్లు కూడా మేము అది చేశాము. తర్వాత మొత్తం మా అసోసియేషన్ డబ్బుల ఖర్చుతోనే కెమెరాలు పెట్టించాము. ఒక 75 కెమెరాలు ఉన్నాయి. మొత్తం సీసీ కెమెరాలతోని మేము ఏర్పాటు చేసుకున్నాం కాలనీని.
ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా మేము దాన్ని అనునిత్యము ఒక నిఘాలో కంటి పాపలాగా చూసుకుంటున్నాం కెమెరాల ద్వారా. నిఘా నేత్రాల అంటే చైన్ చానింగ్ పిల్లలు ఇవాళ రేపు చేస్తారు బండ్ల మీద పోయి గుంజుకుంటూ, అట్లాంటిది కూడా అట్లాంటిది మొత్తం తగ్గిపోయి ఉండొచ్చు మీ అసలు ఒక కేసు కూడా లేకుండా చేసినాం మేము. వెరీ గుడ్ సార్. కరోనా సమయంలో కూడా ఏమన్నా? కరోనా సమయంలో అందరికీ నేను ఇదే మాస్కులు కట్టండి, భౌతిక దూరాన్ని పాటించండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ నలుగురు కూడా ఆరోగ్యాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు కరోనా వచ్చినా కూడా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోండి, లేదంటే హాస్పిటల్కి పోండి. అది 21 days ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే సమాజానికి మీరు కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఉద్దేశం కూడా మేము ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. వెరీ గుడ్. సాధారణ ఎన్నికల్లాగానే ఇప్పుడు డబ్బు నగదుకి అలవాటు పడే ఓటర్స్ ఒకసారి ఓటేస్తే దీనివల్ల ఎటువంటి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి? సాధారణ జనం డబ్బు మద్యానికి లోబడి వాళ్ళు చేస్తే ప్రభుత్వము అంటే మన మానసికంగా ప్రజలకు సేవ చేసేటువంటి పరిస్థితి కోల్పోతున్నాము, మా హక్కులను కోల్పోతాం అంతే. డబ్బుకు బానిస అయితే అయిపోయింది. ఇంకా ఓటు వేసి ఒకటే వేసి వేయకపోయినా ఒకటే అంటారు. ఓటు వేసినా ఒకటే వేయకపోయినా ఎంత. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంత విచ్చలవిడిగా అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. మరి వాళ్ళు దానివల్ల లాభపడేది ఏంది? వాళ్ళు సమాజానికి ఏం సేవ చేస్తారు? ప్రజల దగ్గరకు వచ్చి వారు మరి పన్నుల రూపంగా వసూలు చేస్తారు. ఇది మనకు సమాజంలో ఈ చరిత్ర ఎప్పుడు మారుతుంది, వ్యవస్థ ఎప్పుడు మారుతుంది అనేది ఒక మార్పును నేను కోరుకుంటున్నాను. మాటేటి రవీందర్ గారు, నిరుద్యోగులకు మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు? నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ హక్కులు అనేటివి ఉంటాయి. ఇప్పుడు పిఆర్సీ ఉన్నది ఉద్యోగస్తులకు. ఇప్పుడు మనం ఎవరీ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు ప్రకటించవలసిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని కాలయాపన చేసి ఆర్థికంగా మరి ఆర్థిక బడ్జెట్ లేదని చెప్పి ప్రభుత్వాలు చెప్పడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ లోపల కూడా ఒక విధమైనటువంటి అసంతృప్తి ఏర్పడ్డది. ఎందుకంటే సమాజంలో కూరగాయల ధరలు కానీ ఇంకా నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం, వాళ్ళకు అనుగుణంగా సాలరీ పెరిగితే మాకు వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని విమర్శించారు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి విమర్శించే హక్కు, నైతిక హక్కును వాళ్ళు కోల్పోతారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు ప్రభుత్వం మంచిగా చేస్తుంది అని అంటారు. చెయ్యని పక్షంలో వాళ్ళకు ఇలాంటి వ్యతిరేక భావాలు, వ్యతిరేక ధోరణులు, వ్యతిరేక వ్యవహారాలు, వ్యవస్థలు ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మొన్నటి వరకు గెలిచిన అభ్యర్థులు ఏ విధంగా అయితే మొత్తం ఇప్పుడు 93 మంది నామినేషన్లో ఉన్నారు, ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు అంటేనే అర్థమైపోతుంది వ్యతిరేకత ఏ రేంజ్లో ఉంది. వ్యతిరేక వస్తుంది. అదే మరి దానికి కారణం ఏంటి అంటే హిస్టరీలో లేదు అసలు ఇంతమంది. కొంతమంది వ్యక్తులు మామూలుగా నా పేరు నామినేటెడ్ కావాలనే ఓటర్ లిస్టులో రావాలనే ఉద్దేశంతో కొంతమంది ఉండొచ్చు. కొంతమంది స్వతహా ఏంటంటే మనకు అరే ఈ సమాజంలో ఏమన్నా మనం సేవ చేయగలుగుతామా, ఈ వ్యవస్థలు ఏమైనా బాగుపరచగలుగుతామా, ఒక చిన్న ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మాటేటి రవీందర్ గారు ఎమ్మెల్సీగా గెలిస్తే ఏదైనా పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? స్వతంత్రంగానే మీరు పోరాడతారు? మనం స్వతంత్రంగానే పోరాడాలి. ఎందుకంటే ఆ పార్టీలనే విమర్శించి ఆ పార్టీలో మనం కలిస్తే దాని యొక్క విలువలను కోల్పోయినట్టే కదా. ఎందుకంటే చాలా మంది ఈ పార్టీలో గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో జంప్ అయిపోతుంటారు. అట్లాగే మాటేటి రవీందర్ గారు కూడా అదే అలాంటి అవకాశం చోటు లేదు. నేను అలా కూడా చేయను ఏది కూడా. ఓకే, సూటిగా సార్ మీకు మన ఎమ్మెల్సీ పట్టభద్రులందరూ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరికీ మీకు ఓటు వేయాలి, ఎందుకు వేయాలి అనే దానికి మీ ఆన్సర్ ఏంటి? నేను ఒక సేవ చేసే భావనతో చదువుకున్న గ్రాడ్యుయేషన్ కాబట్టి నాకు కౌన్సిల్లో ఒక గలమిప్పాలి, అసెంబ్లీ కౌన్సిల్లో గలమిప్పాలి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అర్హత ఉన్నది. గ్రాడ్యుయేటర్స్ విద్యార్థులందరికీ కూడా పోటీ చేసే అర్హత ఉన్నది. కానీ ఎందుకు పోటీ చేయాలి, ఎందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. కొంత వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలించాయి కదా. ఇప్పుడు నామినేషన్ ఫీజు వేస్తున్నాం మేము, 20-30 వేల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేము మేము. లక్షల కొద్ది ఖర్చు పెట్టి పార్టీలు పెడతాయి, వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి, వాళ్ళనే నమ్ముతారు జనాలు. ఆ అవకాశం ఇవ్వకుండా ఈసారి కొత్త వాళ్ళం మేము నిలబడ్డాము, చదువుకున్న వాళ్ళము, కొద్దిగా సేవ చేసే భావన మాకు ఏర్పడాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. కోన్ బనేగా మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఎమ్మెల్సీ బరిలో మీరు ఉన్నారు కాబట్టి చివరిసారిగా మీరు పట్టభద్రులకు మీ మేనిఫెస్టో ఏంది, మీ లక్ష్యం ఏంటి, ఒకసారి మా TG5 ప్రేక్షకులకు అలాగే మన పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా వివరిస్తారని అనుకుంటున్నాను. పట్టభద్ర అంటే ఓటర్లందరికీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి
నా విన్నపం ఒకటే, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ వారికి ఎటువంటి అంటే చట్టరీత్యా వాటికి ఏవైతే హక్కులు రావాలని మనకు చట్టాలలో నిర్బంధంగా ఉన్నాయో అటువంటి కౌన్సిల్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి సాధించుకోవాలి. అవసరమైతే ఆమరణ నిరాదీక్ష పూనైనా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి నేను రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో ఒక మెసేజ్గా మీకు తెలియపరచుకుంటూ మీరు కూడా ఆలోచించి ఓటేయాలి. ఒక ఓటు ఆయుధంతో మీరు ఎన్ని రాజ్యాలనైనా కూలగొట్టేటువంటి హక్కు మీకు రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ను మీరు కాపాడుకుంటేనే మనం సమాజంలో ఒక విలువ ఉంటుంది అనేది నా యొక్క భావన. మేనిఫెస్టోలో కూడా మీరు శ్రీశ్రీ యొక్క మాటను చెప్పడం జరిగింది, అది ఒకసారి మన ప్రేక్షకుల కోసం. అదే శ్రీశ్రీ ఏమన్నాడంటే అప్పుడు ఆ పుస్తకంలో పోరాడితే పోయేది ఏమున్నది బానిస సంఖ్యలు తప్ప అనేది రాశాడు. కానీ నేను పోరాడితే నాది పోయేది ఏమున్నది, మీరే కదా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కూడా పంపుకుంటారు, లేదంటే ఓడగొట్టాలంటే ఓడగొడతారు. మీ చేతుల్లో ఉన్నది ఆయుధం. అందుకనే ఆయుధం అనేది మీ చేతుల్లో ఉన్నది. ఆ ఆయుధాన్ని మీరు ఉపయోగించి నన్ను గెలిపిస్తే మీకు సదా సేవలో నేను ఉంటాను. మాటేటి రవీందర్ గారు ఇప్పుడు పదవి విరమణ చేసి ఫ్రీగా ఉన్నారు. పూర్తిగా ప్రజలకు మనందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలంటారు. మీ బ్యాలెట్ పత్రం ఎంత సార్ నెంబరు? నా యొక్క సీరియల్ నెంబరు ఓటర్ లిస్టులో 62. మీరు నాకు ఓటు వేసి గెలిపిస్తారని అధిక మెజార్టీతో లెక్చరర్స్, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా మీరు వేస్తే మీ యొక్క సమస్యల మీద, అంటే ఆ సమస్యలు నాకు తెలుసు, నేను కూడా చదువుకున్న వ్యక్తినే కాబట్టి ఆ సమస్యలన్నీ నాకు తెలుసు. అవి అసెంబ్లీలోకి తీసుకురావాలంటే ఇంకా పబ్లిసిటీ, వైడ్ పబ్లిసిటీ అవుతుంది అసెంబ్లీ ద్వారా, మీడియా ద్వారా. మీడియా మిత్రులకు కూడా నేను కోరుకునేది ఒకటే, పత్రికా విలేకరులకు కూడా కోరుకునేది ఒకటే, టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడా మా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు మాలాంటి వ్యక్తులను పైకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేయండి, ప్రభుత్వాలకే కొమ్ము కాయకండి, నా యొక్క విన్నపం. నమస్తే TG5 ఛానల్ వారికి. నేను మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క సీరియల్ నెంబరు ఓటర్ లిస్టులో 62. మీరు నాకు ఓటు వేసి గెలిపిస్తారని అధిక మెజార్టీతో. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు కూడా ఓటు హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. దానికి అనుగుణంగానే ఇవాళ నేనెందుకు పోటీ చేయకూడదు అనే ఒక భావన నాలో ఉత్పన్నమైంది. ఆ ఉద్దేశంతోనే ఎన్నికలలో నిలబడితే పోరాడితే పోయేది ఏమున్నది బానిస సంఖ్యలు శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఇవాళ నేను పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరంతా చదువుకున్న పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఆలోచించి ఓటేస్తారు. ఇది జనరల్ ఎలక్షన్ లెక్క కాదు. ఎందుకంటే ఏ వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఏ వ్యక్తి వల్ల మనం యొక్క హక్కులను సాధించుకోగలుగుతాము అనే భావన మీలో ఉత్పన్నమవుతుంది. మీకు కూడా పోటీ చేసేటువంటి ఆకాంక్ష, కోరికలు ఉంటాయి, కానీ ముందుకు రాలేకపోతున్నారు. అందుకనే నేను నా మేనిఫెస్టోలో పెట్టాను. నేను ఏమని, ప్రతి ఒక్కరు కూడా పోరాడాలనే ఒక భావన ఉంటుంది, కానీ ముందుకు రాలేకపోతున్నారు. అందులో మొదటి వ్యక్తిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఎమ్మెల్సీగా. నాకు మరొకసారి మా విద్యావంతులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నన్ను అధిక మెజార్టీతో గెలిపించండి. ఒక మార్పును కోరుకుంటున్నాను నేను. దానివల్ల నేను సాధించేది ఏముండదు, కానీ సాధన గురించి నేను ఎక్కువ పోరాడాలి, అసెంబ్లీలో నా గలమిప్పాలనే ఉద్దేశంతో పోటీ చేయడం జరిగింది. కాబట్టి మీరందరిని మరొకసారి విన్నపం చేస్తున్నా, నన్ను అత్యధిక మెజార్టీతో నా బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ 62 మాటేటి రవీంద్రనాథ్, నా పేరు మాటేటి రవీంద్రనాథ్ మరొకసారి మీకు విన్నపించుకుంటున్నా. సూపర్ సార్. ఇప్పుడు మన మాటేటి రవీందర్ గారితో మన ఇవాళ కోన్ బనేగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ
స్పెషల్ చిట్ చాట్ చూసాము. సార్ నెంబర్ 62 62వ నెంబర్లో సీరియల్ నెంబర్లో 1వ నెంబర్ కొట్టి భారీ మెజారిటీతో గెలిపించి వాళ్ళని అసెంబ్లీలో ఎమ్మెల్సీగా గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి మన కోన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్. మరో ఎమ్మెల్సీ అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తున్నానండి TG5.